హాయ్ ఫ్రెండ్స్. సో ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్లో ఈరోజు మనం సెకండ్ ప్లేస్ చార్మినార్కి అయితే వచ్చేసాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏం చార్మినార్ రా బాబు, రోజు చూసేదే కదని మీ హైదరాబాద్లో అనుకోవచ్చు, కానీ మా ఆంధ్ర వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చినా కొత్త. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఎంట్రీ ఉంటుంది. మనం ఏమో దెయ్యాలు తెప్పేసుకునే టైంలో వచ్చాం, వ్యూ బాగుంటుందని. నాకు అర్థం కాలేదు సార్. ఎంతసేపు మార్కెట్లో తిరిగాక ఓ పిల్ల దగ్గరికి వచ్చి స్పెట్స్ పెట్టుకుంటే మహేష్ బాబులో ఉంటావు నువ్వు అంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకా మనం ఆగం కదా, 2 స్పెట్స్ కొని 2 గంటల పిల్ల చుట్టూ తిరిగాక దగ్గరికి వచ్చి చెప్పా కదా అని, నువ్వు స్పెట్స్ పెట్టుకుంటే మహేష్ బాబులో ఉంటావని అంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాసేపు ఫీల్ అయ్యి మళ్ళీ చార్మినార్ చుట్టూ తిరిగా. ఫీల్ అయింది పిల్ల నువ్వు అన్నందుకు కాదు, అనవసరంగా పిల్ల కోసం 2 స్పెట్స్ కొన్నందుకు. ఇదే మన కొత్త సెల్ఫీ స్టిక్. మార్కెట్లో తిరిగినంతసేపు ఒళ్ళు దగ్గర తిరగకపోతే ఫ్యాంటు తెలియకుండా డ్రైయర్ తప్పేసి నీకే అమ్మేస్తారు. సో జాగ్రత్తగా తిరగాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వచ్చే దారిలో ఈ మొబైల్ స్క్రీన్స్ కనపడితే సరదాగా ఎంత అని అడిగాను. ఆడు కొనేదాకా వదలలేదు. ఒరే బాబు వద్దురా బాబు అన్న కూడా నా చేతి కొనిపించాడు. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. నిమ్రాఫ్ కేఫ్ అండ్ బేకరీ అంట. జనాలు తెగ తెచ్చుకు తినేస్తున్నారు. నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక టీ ఒక బన్ ఆర్డర్ ఇచ్చా. 50 రూపీస్ తీసుకుని మన చేతిలో ఈ కాయిన్ పెట్టాడు. ఆ చాయ్ ఆ బన్ బయటికి తెచ్చుకుని మంచి మ్యూజిక్ పెట్టుకుని చార్మినార్ సైడ్ కొడుతూ తింటుంటే ఉంది మాస్టరు. రకరకాలుగా ఉంది. అలా నడుస్తూ ఉంటే మధ్యలో అట్రాక్టింగ్గా పాన్ కనపడింది. పాన్ కనపడితే మనల్ని కూడా పట్టుకోలేడు. నోట్లు వేసేసా. చార్మినార్ పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్లో కరెక్ట్గా మనం వెళ్ళేసరికి అయితే హారతి ఇస్తున్నారు. హారతి తీసుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఏవో మెరుస్తున్నాయి కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అత్తర్ బాటిల్కి లైటింగ్ పెట్టేశాడు. సర్లే ఓ 10 బాటిల్స్ కొని పట్టుకెళ్తే రోజు స్నానం చేయట్లేదు కదా అని ఎంత అని అడిగా. బాటిల్ 3,000 అని చెప్పాడు. ఇన్ని తిన్న కడుపులోంచి ఏవో అరుపులు వస్తున్నాయని వచ్చే దారిలో ఐస్ క్రీమ్ కనపడితే అది కూడా పొట్టలేసేసా. సచివాలయం దగ్గరగా మెరిసిపోతుంటే దాని చుట్టూ అటు ఇటు చక్కర్లు కొట్టి సేఫ్గా ఇంటికి వచ్చేసాం.